ప్రస్తుతం సిరాజ్ యూనివర్సిటీ నుండి సిరాజ్ రెహమాన్ గారు కొన్ని పాఠాలు చెబుతున్నారు. అవేమిటో విందామండి. ప్రస్తుతం వాట్సాప్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఔరంగజేబ్ హిందూ వ్యతిరేకి అయిన కట్టర్ ముస్లిం పాలకుడు, అలాగే శివాజీ ముస్లింలకు వ్యతిరేకి అయిన కట్టర్ హిందూ పాలకుడు అన్నది. కానీ చరిత్ర చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. శివాజీ రాజ్యాధికారులు అత్యధికంగా ముస్లింలు ఉంటే ఔరంగజేబ్ రాజ్యాధికారుల్లో అత్యధికంగా హిందువులు ఉన్నారు. దీనిని బట్టి శివాజీ ముస్లిం వ్యతిరేకతతో కూడిన మతోన్మాదం లేని సెక్యులర్ హిందూ అని, ఔరంగజేబ్ హిందూ వ్యతిరేకతతో కూడిన మతోన్మాదం లేని సెక్యులర్ ముస్లిం అని అర్థమవుతుంది. కానీ ఈనాటి సెక్యులర్ హిందువుల మెదల్లో మతోన్మాద పైత్యాన్ని నింపేసి హిందూ ముస్లిం పోలరైజేషన్ తీసుకురావాలంటే శివాజీని ముస్లిం వ్యతిరేకైన కట్టర్ హిందూగా, ఔరంగజేబును హిందూ వ్యతిరేకైన కట్టర్ ముస్లిం విలన్ గా, హిందూ దేవాలయాన్ని పడగొట్టేసిన విలన్ గా ప్రదర్శించక తప్పదు కదా. 1691లో చిత్తర్కూట్ బాలాజీ మందిర నిర్మాణం నుండి అస్సాంలో కామాఖ్యాదేవి ఆలయం, ఉజ్జయిన్లో మహాకాళి మందిర్, బృందావన్లో కృష్ణ ఆలయం, ఇంకా అలహాబాద్, బీహార్ వగైరా అనేక చోట్ల వందల దేవాలయాలు నిర్మించడానికి జాగీర్లు, బంగారు ఆభరణాలు, డబ్బు ఇచ్చిన ఔరంగజేబును వాట్సాప్ యూనివర్సిటీ ఎప్పుడూ పరిచయం చేయదు కదా. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. నగ్న సత్యాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా పచ్చి అబద్ధాలు ఏ విధంగా ప్రచారం చేస్తారు వీళ్ళు అని. ఈయన ఏమన్నాడు? ఔరంగజేబు హిందూ వ్యతిరేకి కాదు, ముస్లిం పక్షపాతి కాదు, సెక్యులర్ అని చెబుతున్నాడు. ఎంతకంటే దారుణమైనటువంటి వ్యాఖ్య ఉండదండి. ఒక్కసారి చూడండి మీరు, ఔరంగజేబు చేసిన 2 పనులు చెబుతాను. సెక్యులరా లేకపోతే ముస్లిం మతోన్మాద అని మీరే తీర్మానం చేయండి. ఔరంగజేబ్ reintroduced the jizya tax in 1679. This tax was a poll tax on non-Muslims that had been abolished by Akbar the Great a century earlier. అంటే అక్బర్ అనేటటువంటి ఆయన, అంటే ఔరంగజేబుకి ముత్తాత అనుకుంటాను, ఆయన జిజియా పన్నును నిషేధించాడు. అంతకంటే ముందు ఉన్నటువంటి మొట్టమొదటి మొఘల్ పాలకులు జిజియా పన్ను వేశారు. ఏమిటి జిజియా పన్ను అంటే అట, ఎవరైతే ముస్లిములు కారో ముస్లిమేతరులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి అని అంటే కనుక ఈ పన్ను కట్టాలట. అదే ముస్లింలకు ప్రభుత్వ రక్షణ కల్పించాలంటే మాత్రం పన్ను అవసరం లేదు. ముస్లిమేతరులు మాత్రం ప్రభుత్వ రక్షణ కోరుకుంటే ఖచ్చితంగా ఈ ట్యాక్స్ కట్టాలటండి. ఎంత దారుణం అండి! దీన్ని మతోన్మాద ట్యాక్స్ అనరా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దీనిని ఔరంగజేబు మళ్ళీ పునఃప్రారంభించాడు. అంతేకాదు, ఔరంగజేబు కూల్చినటువంటి హిందూ దేవాలయాలు ఎన్ని అని మనం ఒక్కసారి చూసామనుకోండి, కనీసంలో కనీసం 300 ఆలయాలు కూల్చాట. కొన్ని వేల ఆలయాలు కూల్చాడు అని చెప్పేసి చాలామంది గ్రంథకర్తలు రాశారు. అతి తక్కువగా ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరూ 300 కంటే తక్కువ కూల్చాడని చెప్పలేదు, మొఘలు రచయితలతో సహా. కావలిస్తే మీరు చూడండి, ఔరంగజేబు డిస్ట్రాయిడ్ మెనీ హిందూ టెంపుల్స్ ఇంక్లూడింగ్ టెంపుల్స్ ఇన్ అయోధ్య, మథుర, వారణాసి అండ్ అదర్ సిటీస్. మనకు ముఖ్య క్షేత్రాలైనటువంటి అయోధ్యలోను, మథురలోను, వారణాసిలోను ఉన్నటువంటి ముఖ్య ఆలయాలను ఔరంగజేబు కూలగొట్టాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. రామ ఆలయం అయోధ్యలో ఉన్నటువంటిది. ఆ తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటే కనుక ఉదయపూర్లో ముఖ్యంగా 172 ఆలయాలు కూల్చేటండి. అదేవిధంగా చిత్తూరులో మనం చూసుకుంటే 63 ఆలయాలు కూల్చేట. అలాగే అంబేర్లో చూసుకుంటే 66 ఆలయాలు కూల్చేట. అదేవిధంగా సతారాలో చూసుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఒక ఆలయాన్ని, అది కొండ మీద ఉంటుందండి, కొండ మీద ఒక గ్రామంలో ఉండే ఆలయాన్ని కూల్చేట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఔరంగజేబు యొక్క మతోన్మాదం నేను చెప్పటం లేదు, చరిత్ర చెబుతూ ఉన్నది. ఈయన చెప్పినటువంటి దాంట్లో ఒకటి మాత్రం నిజం ఉందండి. ఛత్రపతి శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదు, కానీ హిందూ జాతీయవాది. హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఆయన నడుం కట్టినటువంటి యోధుడు, గొప్ప యోధుడు. కానీ ఇతర మతాల్ని గౌరవించాడు. కానీ ఔరంగజేబు పూర్తిగా వ్యతిరేకం దేనికి? ముస్లిం మతోన్మాది. హిందువులనేమీ ఆదరించలేదు, హిందువుల్ని అణువణువున ద్వేషించాడు అని మనకు అర్థమవుతున్నది. దీనికి చరిత్ర ఆధారం కావలిస్తే మీరు నేను చెప్పిన వాస్తవాలన్నీ కూడా మీరు ఒక్కసారి మళ్ళీ తనిఖీ చేసుకోండి.